మేడం నమస్తే సార్. నమస్తే అండి. మేడం ఈ 2 రోజులుగా రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి చాలా మంది అమ్మాలీలు ఇక్కడ బయ్యర్స్ అయితేనేమి ప్రాబ్లమ్స్ ఉందని చెప్పేసి మార్కెట్ యార్డ్లో రకంగా బయట వేరే మెసేజ్ ఉంది. దీనికి ఏ రకంగా తీసుకోవచ్చు మేడం? రైతులు ఎటువంటి ఆందోళనలో లేరండి. రైతులకి ఆందోళన కలిగించడానికి ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. రైతులు హ్యాపీగా ఉన్నారు. నిన్న మనం పెట్టిన విధానంతో రైతులు చాలా హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మేమేమో బయ్యర్లని ఒప్పించగలిగాము. కానీ హమాలీలు పాత అంటే మేము ఇదే సిస్టమే చేస్తాము, పక్కన మార్కెట్ కమిటీ సిస్టమ్ ఫాలో అవ్వము అన్నందుకు కొన్ని చర్చల ద్వారా ఇంకా చర్చలు జరపాల్సింది, వాటి వల్ల ఆగింది. తదుపరి మళ్ళీ మేము వాళ్ళతో వీళ్ళతో ఇంకోసారి చర్చించి మళ్ళీ పాత సిస్టమ్ లేకుండా మళ్ళీ హీప్ సిస్టమ్కే పెట్టాలి, ప్రాసెసింగ్ విధానం తీసేయాలన్న దాని మీద మళ్ళీ మేము ఇంకోసారి అందరితో చర్చించి మళ్ళీ ఈ సిస్టమ్ అయితే మళ్ళీ పెడతాం. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు అన్న ఒక కారణంతో మనము వాళ్ళకి అలౌ చేసాము బయ్యర్స్కి. ఎవరు ఇబ్బంది పడ్డా రైతులు ఇబ్బంది పడకూడదు కాబట్టి మనం ఈ సిస్టమ్కి ఈ రోజుకి ఓకే అన్నాం. నెక్స్ట్ చూద్దాం. కల్పన అండి. ఆదోళన మార్కెట్ ఉన్నప్పుడు ఒకప్పటికి ఎన్నూరు లేదు, బళ్ళారు లేదు, రైచూరు లేదు, గుడ్లు మార్కెట్ ఎక్కడా లేదు. ఆదోళన రోజుకి 20,000 నుండి 30,000 40,000 వరకు వచ్చినవి. గతంలో సంచులు 20,000 30,000 చింతలు వేసినాము. ఏ రోజు కూడా చేతలతో నింపలేము, ఆటోలు సతచ్చలేము. అప్పుడు ఒక సంచి రులేం చేస్తే కింద వేసి ఒకళ్ళు ఇట్లా లాట్ కొడితే ఒక సంచి తీసి కేజీ వచ్చేది. కేజీ వస్తే కేజీ బాధేయాల, 2 కేజీలు వస్తే 2 కేజీలు బాధేయాల, అట్లా పల్టేస్తుంటుంది. అది పోయి ఈ రోజు రాసిన వేయాలని చెప్పి రైతులు ఉద్యమం చేసారు. రైతుల సంఘాల నాయకులు ఉద్యమం చేసారు. ఏది రైతుకి అన్నం పెడుతుంటది, దీని ఈ బాధలు వద్దు, రాశులు కోసమని రాశులు కోసారు. రాశులు కోసిన తర్వాత అప్పుడు ఉండే రాశులు చేసే నాయకులు టీజీలోళ్ళు, ఏటీఆర్, భూమిరెడ్డి, విట్టా వాళ్ళు ఏం చేస్తుంటే ఊరికి నెత్తుకొట్టిపోతుంటారు. ఇట్లా ఒక పైన రాశులు వస్తే నెత్తుకొట్టిపోతుంటారు. ఇప్పుడుండే నాయకులు రాశులు నిగ్గి మొండ చేసి తీసి చేస్తున్నారు. దానికి అనుకూలంగా రైతుకి వర్షాలు వస్తాయి ఇబ్బంది అని చెప్పి మా వాళ్ళు కొంతమంది తెలియకపోయి మెమరాండం ఇచ్చారు. ఏమని వర్షాలు వస్తున్నావు సార్, ఇప్పుడు వచ్చి వాళ్ళు రాశులు చేయాలా, ఎప్పుడు చింతలు వేయాలి ఎప్పుడు పోయి మన మెమరాండం ఇచ్చినారు. ఆ మెమరాండం అనుకూలంగా ఏం చెప్తున్నారు, సార్ మా మధ్య ఇట్లా వేయలేదు అని చెప్పి ఏదో 2 మాట చెప్పి వచ్చాడు బయటికి. ఇప్పుడు ఈరోజు ఏమంటారు, మీరు ఎమ్మెల్యే సిస్టమ్ ఒప్పుకున్నారా చేయాలంటే అది మేము చేయము. 20-30,000 ఆ కాలం 20-30,000 చేసినవి. ఇప్పుడు నువ్వు వచ్చేది ఎమ్మెల్యేలో 10,000 వచ్చావా, వాళ్ళు చేస్తారు మమ్మల్ని చెయ్యంటే మాట కాదు. ఆ సిస్టమ్ మేము అలవాటు పడలేము. ఇప్పుడు మీరు నేర్చుకోండి. ఆ సిస్టమ్ కూడా ఎట్లా నేర్చుకుంటారా, ఎవరు నేర్చుకుంటారు? దానికి అనుకూలంగా మాము పాత కార్యక్రమాల పని ఇప్పుడు పోయినా కూడా ఎవరు అంకడాలు అమలీలు పంపిస్తాను. అమలీలు పోతారు, ఎవరు అమలీలు అంగడికి పెడతారు. రైతు నష్టపోరాదు. రైతు బాగుంటే మాం బాగుంటాము. రైతే రాజు, రైతు లేనాడు రాజు ఏం లేదు. రైతు ముందర మనం రైతుకి మేలు చేసాక ఈరోజు పాత కార్యక్రమాలు చేయడానికి ఫ్రీ చేస్తాం. ఫ్రీ ₹1 కూలీలు కానీ అమాలీలు కానీ ₹1 రైతుకి తీసుకోము, ఫ్రీ చేస్తాం. ఈరోజు మేము అమాలీలు రైతుల కోసం ఫ్రీ చేస్తాం. అది మా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు అన్నం తింటాం మేము రైతులది. దళాలంగడి సౌకర్యాలు కూడా కొద్దిగా బాధ, ఎందుకంటే వాళ్ళు అప్పులు ఇచ్చింటారు. వాళ్ళు కూడా బాధ ఉంది. వాళ్ళకి అనుకూలంగా ఇల్లుకల్ని అనుకూలంగా మేము ఖచ్చితంగా ఈరోజు ₹1 కూలీ తీసుకోము. రైతుల కోసం వర్షాలు వస్తుంటాయి, దానికోసం మేము ఇప్పుడు పోయి చేయమంటే ఫ్రీ చేస్తాం. మాకు రైతులను బాధ పెట్టే పని అవసరం లేదు. రైతు బాగుంటే మేము బాగుంటాం. రైతు ఉంటే మేము బతికేది అందరూ. రైతు బాగుంటే బాగానే మేము మీ ముందర ఇన్వెస్ట్మెంటున్నాం. నువ్వు అల్లం చేయ బాగా, మేము రైతులు కష్టం పట్టే పనులు చేయము. రైతు బాగుండాలా, రైతు ఇప్పుడు దళాంగడి వ్యవస్థ బాగుండాలా. దళాంగడి సౌకర్యం ఇచ్చినా కదా మేమంతా బాగుండేది. ఇప్పుడు వాళ్ళు అప్పులు ఇచ్చింటారు, బాబు లక్షలు అయితే అప్పులు ఇచ్చింటారు. వాళ్ళు మనుషులు చెప్పారు, ఈ రైతులు మనుషులు చెప్పారు అని మేము బాధపడి ఈరోజు మేము పాస్ ఇస్తాం, ఇప్పుడు పని చేస్తామని చెప్పి అక్కడ పైన పోయి ఒప్పుకొని వచ్చినాం సార్. నా పేరు నారాయణ, మేస్త్రి మార్కెట్. మొన్న వర్షాలు వచ్చిన దానికి రైతులు నష్టపోయేదానికి అంటే ఒక్కొక్కరు 50-60 సంచులు రైతులవి కొట్టుకుపోయేదానికి, వర్షాల కాలువలో కొట్టుకుపోయేదానికి రైతు 3 నెలల గల్లా పండించింటాడు. మార్కెట్కి వచ్చి వీళ్ళు టెండర్లు వేసేటప్పుడు పొద్దుగాలుగా అయినట్ల 12 గంటల నుండి 3 గంటల దాకా వేసేది. ఆయన నుండి టెండర్ ఫారం వచ్చేది లేట్ అయ్యేది. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు మనకి.
కానీ రైతు నష్టపోతున్నాడు. అది లేనట్లు వాళ్ళు మేడం పెట్టిండే సిస్టమ్ మంచిదే, రాజులకు వచ్చి రాజుల ప్రకారం చేయని. మేము ఆ విధంగా పాత సిస్టమ్ విధంగా పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా అమ్మాలికి ఒక టెండర్ వేసేదానికి ఎక్కడ ఎటువంటి సంబంధం లేదు. మాకు దళాలంగడి సౌకర్యం అమ్మాలి రైతుకి నష్టపోనట్లా చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆయన ఫారం చెప్పనిస్తే రైతు చెప్పని పోతాడు. వాళ్ళు ఫారం టెండర్ ఫారం బుడ్డారల్లా, రాయలేరల్లా, మట్టి తీయాలా, ఇవన్నీ తీసేతకాల టైం అవుతుంది. ఆయన ఏం చేయాల, 1వ నంబర్ నుండి 350 నంబర్ దగ్గర రావాలా. అప్పుడు లోపల రాత్రి 8-9 అవుతుంది. వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు లేదో తెలియదు. ఉన్నాడమ్మా రాతున్నాడమ్మా ఎప్పుడు లేదో తెలియదు. అప్పుడు నష్టపోయేది ఎవరు? దళాలంగడి సౌకర్యం, రైతు, ఇల్లు నష్టపోతారు. టెండర్ వేసినోడేమి ఆ బుడ్లు కొట్టిన డబ్బులు ఈడు బాధ తీసుకుంటాడు. మరి అది నానింటది అనుకో, 2 కేజీలు 3 కేజీలు 5 కేజీల దాకా బాధ తీసుకొని ఓడిపోతాడు. ఎక్కడ తిరిగి నష్టపోయేది రైతే. మా అమ్మాయిలు ఫార్మర్స్నే కదా జపం చేసేది. ఇప్పుడు ఈమాను 5 గంటల లోపల పని అయిపోతుంది. అది ఏం చేస్తారు, అమ్మాయిలు చెప్పనింపలేదని మా మీద చెబుతారు. మేము యథావిధంగా పనిచేసే సిద్ధంగా ఉన్నాము. పాత పద్ధతి ప్రకారమే చేస్తాము. మీరు అది ఏం వేసుకుంటారో దళారులు, ఇది టెండర్ వేసే వాళ్ళు మీ సిస్టమ్ మీరు వేసుకునండి, మేము పని చేస్తాము. ఈ రోజుకే రైతుకి నష్టపోనట్ల పని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఈ రోజు కూలీకున్నా కానీ ఫ్రీ పని చేసేదానికి మా అమ్మాలీల యూనియన్, ఇక్కడ ఉండే మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ టెండర్ వ్యవస్థ అమ్మాలీలకి అంట కట్టద్దండి. మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు రైతు బాగుంటేనే మా కుటుంబాలు బాగుంటాం, మా జీవనాధారం బాగుంటుంది, మా పిల్లలు బాగుంటారు. మాకి ఎటువంటి సంబంధం లేదు. మీరు సెక్రటరీ మేడం కొత్తగా వాళ్ళే 3 ఏళ్ళు ఉంటారో పోతారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. టెండర్ వేసేవాళ్ళు మీరే కదా వ్యాపారస్తులు పోయి ఎమ్నూరులోగానే వేసేది. 20 వాళ్ళే మేరు కదా. మరి ఆడేందుకు అట్లా వేస్తారు, ఈడేందుకు ఇట్లా చేస్తారు? ఇది మార్కెట్ రేట్ పెద్ద కమిటీ. మనకు వచ్చేది దాదాపు 50,000 నుండి 60,000 దాకా వస్తుంది. అంటే బాగా ఇది ఉంటే ఈ రోజు మనకి 6,000 ఈరోజు 14,000 ఎమ్నూరు పోయినవి. ఈడు ఎందుకు రాలేదు? మీ వ్యవస్థ సరిగలేదు. మీరు మారి అందరికి మేలు చేయండి. రైతుకి కానీ అమ్మాలికి కానీ ఇక్కడ ఉండే దళాలంగడి సౌకర్యానికి అందరికి మేలు చేయండి. ఇది మేము ఇలాంటివి ఎక్కువ కొనసాగితే కదా రైతులు ఖచ్చితంగా వేరే మార్కెట్కి వెళ్తారు. మరి ఇక్కడ ఆధారపడినటువంటి అమాలీల పరిస్థితి కానీ, కొనుగోలుదారు పరిస్థితి కానీ, మరి కమిషన్ ఏజెంట్ల పరిస్థితి కానీ మరి దారుణంగా తయారు కావచ్చు. సార్, ఇప్పుడు కమిషన్ ఏజెంట్లు కోట్ల కొద్ది అప్పులు ఇస్తారు. ప్రతి రైతుకి మందుకు కావాలంటే ఇస్తారు, ఇత్తనాలకు కావాలంటే ఇస్తారు, ఇది నూనె మందు కొట్టాలంటే ఇస్తారు, దళాలంగడి సౌకర్యం అన్నిటికీ ఇస్తాడు. ఆయన నష్టపోతున్నాడు. ఇక్కడ అమ్మాలి రైతు వస్తేనే అమ్మాలి కుటుంబం కానీ వాళ్ళ జీవనాధారం కానీ ఇంతమంది బతుకుతాం. దాదాపు 3,000 దాకా బతుకుతుంటాం. ఈ రైతు వస్తేనే బాగా. ఈ రోజు మనకు రైతు రావడంలే. ఎమ్నూరుకు పోతున్నాడు, కర్నూలుకు పోతున్నాడు, బళ్ళారికి పోతున్నాడు, రాయచూరుకు పోతున్నాడు. ఇవన్నిటి కారణం ఎవరు? మీరే. మీ టెండర్లు వేసే వాళ్ళే. మీ గిట్ట ధర వేయండి. ఏ రైతుకి ఏంటికి ఇబ్బంది పెడతారు, దళాలంగడలకి ఏంటికి ఇబ్బంది పెడతారు, మహిళలకి ఏంటికి ఇబ్బంది పెడతారు, అమ్మాయిలకి ఏంటికి ఇబ్బంది పెడతారు? ఈ రేట్ వేస్తే నాకు గిట్టుతుంది అనేది మీకు తెలిసింటే కదా. ఆ రేటుకి ఏంటి టార్గెట్? మీరేమో బుడ్లు ఆరేపిస్తారు. పొద్దున 8 గంటలకు ఆరేసి సాయంత్రం 6 గంటలకి నింపంటారు. అంతలోపల వర్షాలు వస్తాయి. ఎవరికి నష్టము? రైతుకే కదా. మరి ఆ బుడ్లు నానివి టెండర్ వేయాలంటే బాధ్యత అంటారు. 5 కేజీలు 10 కేజీలు తీస్తారు. దళాలంగడే నష్టం పోడు, అమ్మాలి నష్టం పోడు, రైతే నష్టం పోయేది. ఆ రైతుకి మోసం చేసే వాళ్ళని ఇక్కడ ఉండకూడదు. మీ చేత టెండర్ వేసుకోండి, లేకుండా బయటకోండి. నా పేరు తిమ్మప్ప, ఆర్ఆర్జీ మేస్త్రి. ఇప్పుడు మాది 3వ తరం సార్. మా తాత ముత్తాతల నుంచి మేము ఇప్పుడు అప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి డబ్బానే ఉంది. గతంలో టెండర్ ఫార్ము సన్ఫ్లవర్ ఫస్ట్ పత్తి ఫార్ము 12 గంటలకి, సన్ఫ్లవర్ 12:30కి, బుడ్లో 1 గంటకి వస్తుంది సార్. ఇట్లా వచ్చేది 3 గంటలకు వస్తుంది సార్ ఇప్పుడు ఫారం. ఆ 3 గంటలకు వచ్చినప్పుడు నష్టపోయేది ఎవరు? రైతే. మాకు కానీ రాత్రి లేట్ అయిపోతుంది. సంఖ్యలు ఇచ్చేది 4 గంటలకి టైం రాస్తారు. దాంట్లో టైమింగ్
ఇన్ని గంటలకే సంచులు ఇవ్వాలా, ఇన్ని గంటలకే అని. ఫారం వచ్చినట్టే సంచులు ఇచ్చేస్తే మేము తొందరగా నింపుతాం, రైతు కానీ తొందరగా పోతాడు. లేట్ చేసేది బయర్సే మెయిన్. ఆ బయర్స్ని తీసుకోవాల్సింది ఎవరు? కమిటీ ఆఫీసర్స్. టైం మెయింటైన్ చేయాలనేది టైం లేదు ఇక్కడ. ఆ టైం లేకుండా దానికి మేము పోయి అడిగినాం, ఏం సార్ ఇది ఇంత లేటు, ఫారం వచ్చేది 3 గంటలకు వస్తే 4:30 టైం రాసి సంచులు ఇస్తారు, వాన్ వచ్చి నానిపోతే మా మీద చెప్తున్నారు అమలీలే దీనికి ఇది అని. నాంతో వాళ్ళకి ఏమవుతుంది అంటే సంచికి 2 గేలు బాధ తీస్తారు, సంచికి 2 గేలు కట్ చేసి ఇస్తారు ములాయలేకున్నట్లు. ఇప్పుడు నిర్ణయం అంటే మేము డబ్బలతో ఒకటే నింపేది, చాటలతో ఉంటే మాతో కాదు. ఒకవేళ ప్రభుత్వము పైనుంటే ఆదేశాలు ఉంటే మీరు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? మా కార్యాచరణ మాతో కాదు, చేయలేము. నా పేరు రాజు. 45 సంవత్సరాలంటే ఇంతమంది ఒకే దగ్గర అంతే లేడీస్ అని నింపాలనే దానికే అందరూ మా చేత కాదని వచ్చినాం అంతే. పాత పద్ధతి కావాలా, పాత పద్ధతి మేము పని చేస్తాం. మీరు ఏం చేస్తారో చెప్పండి. మేము 45 ఏళ్ళు 50 ఏళ్ళ పని చేయబట్టి మేము ఇన్ని నెలలు అట్లా పని చేసేమో చేయము. పాత రూల్ అయితే చేస్తాం, లేకుంటే పోతామా మా వంటినట్టు రెడీ మేము లోపల ఉంటాం.